ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినమనగా జూలై నెల 16వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం మన హృదయం మోసకరమైనది. మన హృదయం మోసకరమైనది. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని ఇట్లారా మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం సాయంకాలం మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయండి. ప్రతిదినం దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం మీ ఖాళీ సమయంలో ప్రార్థనలో గడుపుతున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే మన హృదయం ఎంత మోసకరమైందో ఇర్మీయా భక్తుల ద్వారా ప్రియ ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మన హృదయం అన్నిటికంటే మోసకరమైందని చూస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెహోవానగు నేనే హృదయమును పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు, ఒక్కొక్కరికి వాని ప్రవర్తన చెప్పిన వాని క్రియల ఫలం చెప్పిన చెల్లింతునని తండ్రి అయిన దేవుడైన యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు. దేని బిడ్డారా, మన హృదయం ఎంత మోసకరమైందో, ఎంత భయంకరమైనటువంటిదో ఆ హృదయాన్ని ప్రియప్రభు వారే పరీక్ష చేస్తున్నాడని దేవుని వాక్యం చూస్తున్నాం. ఈ సందర్భంలో మనం చూసినట్టయితే ఇర్మీయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను చేస్తున్న సమయంలో ఈ మాటలు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో 5 నుండి 18 వరకు దేవుడు 2 రకాల జీవితాలను పోల్చాడు. మొదటగా మనిషిని నమ్మేవాడు. ఆడు ఎలాగ ఉంటాడంటే ఎడారి పొద లాంటి వాడంట. రెండవది దేవుడిని నమ్మేవాడు నీటి దగ్గర నాటిన చెట్టు లాంటి వాడని ఈ 17వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో మనం చూస్తాం. నీటి దగ్గర నాటిన చెట్టు లాంటి వాడు ఎప్పుడు కూడా చిగురుస్తూ ఉంటాడనే విషయాన్ని చూస్తున్నాం. ఆ మధ్యలో 9-10 వచనాలు వస్తాయి. ఎందుకంటే మనిషిని నమ్మకూడదో చెబుతున్నాయి వచనాలు మనం చూసినట్లయితే. మొదటగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం మోసకరమైనది. హృదయం అంటే ఆలోచనలు ప్లస్ భావాలు ప్లస్ కోరికలు ప్లస్ నిర్ణయాలు అన్నీ కలిపి 3 లక్షణాలు చెప్తున్నాడు. మొదటగా అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం మనమే మోసం చేసుకుంటుంది. ఇది తప్పు కాదు, ఒకసారి చేస్తే ఏమవుతుంది అని సమర్థిస్తుంది. రెండోది ఘోరమైన వ్యాధి కలిది. అవును దేని బిడ్డలారా, పాపంలో హృదయానికి క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చింది. బయటకు కనిపిస్తుంది కానీ లోపల పాడు చేస్తుంది. మూడవదిగా దాన్ని గ్రహించగలవాడు ఎవడంటాడు. మన హృదయం ఎంత లోతుగా ఉందో మనకే పూర్తిగా తెలియదు. మనం కూడా అర్థం చేసుకోలేము దేవుని బిడ్డారా. ఇక్కడ నీ మనసు చెప్పేది 100% నమ్మకు దేవుని బిడ్డ, అది పక్షపాతంగా ఉంటుంది. రెండోదిగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో దేవుడే పరిశోధించేవాడంట. హృదయం మోసకమైనది కాబట్టి ఎవరు దాన్ని సరిచేయగలరండి? ఒక్క దేవుడు ఒక్కడే. యెహోవానగు నేనే అని ప్రభువారు చెప్తున్నాడు. మొదటగా హృదయమును పరిశోధించేవాడును. డాక్టరు ఎక్స్రే చేసినట్టు దేవుడు మన లోపల ఆలోచన చూస్తాడు, ఏమీ దాగదు దేవుని బిడ్డారా. రెండోదిగా అంతరింద్రియాలను పరీక్షించేవాడు. నీ ఉద్దేశం ఏమిటో, ఎందుకు చేసావు అని దేవుడు చూస్తాడు. బయట క్రియ కాదు, లోపల ఉద్దేశం ముఖ్యం. మూడోది ప్రవర్తన చెప్పున ఫలము చెల్లింతునని ప్రభు చెప్తున్నాడు. దేవుడు అన్యాయం చేయడు, ఆయన న్యాయమైన న్యాయాధిపతి. మంచికి చెడుకు చెడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9 నుంచి 10 నుండి 9వ వచనం నుంచి 10 నుండి 4 పెద్ద సత్యాలు మనం చూస్తాం. సమస్య ఏంటంటే నా హృదయం నన్ను మోసం చేస్తుంది. దేవుడు నిజం చూపిస్తాడు 9వ వచనంలో. దేవుడు నన్ను అర్థం లేను అని అనుకుంటున్నాం. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడని 10వ వచనంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదని నువ్వు మదన పడుతున్నావేమో, అయితే దేవుడు నన్ను కూడా అర్థం చేసుకున్నాడు. మూడోదిగా ఇతరులు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. దేవుడు న్యాయంగా తీస్తాడని 10వ వచనం చూస్తున్నాం. నాలుగోదిగా నా లోపల వ్యాధి ఉంది. అవును, దేవుడు స్వస్థపరిచాడు. ఎంత ఘోర పాపినైనా ఘోర హృదయానైనా ప్రభు కడిగి శుద్ధి చేయగలడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయం ఇస్తానంటున్నాడు. పాత రోత హృదయం తీసివేస్తానని, రాతి గుడిని తీసేసి మాంసపు గుడిని ఇస్తానని కూడా ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. మనం కొత్త నిబంధన వెలుగులో చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9 సమస్యను చూపిస్తూ యేసు ప్రభు పరిష్కారం ఇచ్చాడు. మొదటగా మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు యేసు ప్రభువారు ఈ రీతిగా అన్నాడు, మనిషిలో నుండి వచ్చేవి అతని అపత్రపరుస్తాయి, చెడ్డ ఆలోచనలు హృదయంలో నుండే వస్తాయి. రెండవది సామెత 4వ అధ్యాయం 23 వచనంలో
నీ హృదయం అన్నిటికంటే ఎక్కువ కాపాడుకోమంటాడు. మూడవదిగా యెహెజ్కేలు 36:26 దేవుని వాగ్దానం, రాతి హృదయం తీసివేసి మాంస హృదయం ఇస్తాడట. ఇది కొత్త జన్మలో యేసు ప్రభు ద్వారా నెరవేరుతుంది. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు 139 కీర్తన 23-24 దేవా నన్ను పరిశోధించము, నా హృదయం తెలుసుకుంటున్నాడు. ఏ మానవుడు మన హృదయాన్ని తెలుసుకోలేండి, ప్రభు అక్కడే మన హృదయాన్ని తెలుసుకోగలడు. మొదటగా నా మనసు చెబుతుంది కాబట్టి చేయి అనేది ప్రమాదం. హృదయం మనసు చెప్పినట్టుగా చేయటం కాదు. ఆ హృదయం మోసకరం. ప్రతి నిర్ణయాన్ని దేవుని వాక్యంలో పరీక్షించాలి. దేవుని విధానం మనం నటన ఆపాలి. రెండవదిగా బయట మంచిగా కనపచ్చు, కానీ దేవుడు లోపల ఉద్దేశాలు చూస్తుంటాడు. ఆయనకు నిజాయితీ కావాలి. మూడవదిగా నిరాశపడకు దేవుని బిడ్డ, నీ హృదయం పాడైపోయిందని దేవుని తెలుసు, అందుకే ఆయన దాన్ని మార్చడానికి వచ్చాడు. నువ్వు దాచాల్సిన అవసరం లేదు. దేవా నా హృదయాన్ని పరిశోధించి ప్రభు అని ప్రభుని యథార్థంగా అడగండి. నాలుగవదిగా ఇతరులను తీర్పు తెచ్చుకో. వాడి హృదయం నీకు తెలియదు, తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డ, నీ హృదయం నిన్ను మోసం చేయగలదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయాన్ని పూర్తిగా చూసి న్యాయంగా తీర్పు తీర్చి కావాలంటే నూతన హృదయాన్ని, కొత్త హృదయాన్ని ప్రభు మీకు ఇవ్వగలడు. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇర్మియా గ్రంథం 17:10 యెహోవా నాకు నేనే హృదయాన్ని పరిశోధించేవాడు అంటాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏది పరిశోధిస్తే బాగుంటుంది? ఏదైనా దాచిన ఆలోచన, కోరిక ఏదైనా ఉందా? దేవుని బిడ్డ, దాన్ని ఆయనకు అప్పగించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నేడే నీ హృదయాన్ని, నీ రోత హృదయాన్ని దేవుని బిడ్డ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇచ్చి, ప్రభువా నా హృదయాన్ని కడుగంటే యేసు ప్రభు తన రక్తంలో కడిగి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు నాయన. అవును తండ్రి, మా నాయన మా రోత పాత ఆ జీవితాన్ని, హృదయాన్ని ఈ సమయంలో కడగండి ప్రభా. మా తండ్రి, ప్రతి పాపపు ఆలోచన, మోసకరమైన హృదయం తీసివేసి యథార్థమైన హృదయాన్ని దయచేయను, నూతన హృదయాన్ని దయచే ప్రభా. ఈ వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయా క్రీటాన్ని బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక కృప చూపించిన హాస్పిటల్ ఎవరైతే ఐసీఐలు, సీరియస్ కండిషన్లో ఎటువంటి వ్యాధులతో ఉన్నారో ప్రభా, ఇప్పుడే శిరస్సు మొదలు పాదుల వరకు కలవరి శిలువ ప్రభావం ప్రవహింపజేస్తున్నాను ఆయన. స్వస్థత, ఆరోగ్య, విడుదల ఏసునామను ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియుల్ని ఇద్దరించి మాడించి దుఃఖంలో వ్యాధులు ఉన్నట్టు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక చాలి జీతాలతో వీసాలు రాక బాధపడుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే వారికి యేసునామముల వీసాలు వచ్చును గాక, అడ్డంకులు తొలగించబడిన గాక, వారు అర్హత మించిన ఉద్యోగాలు యేసునామములు ఈ నెలలో వచ్చును గాక. వివాహం కాని ఆడబిడ్డల కోసం, మగబిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేక కృప చూపించి వారు కోరుకునే చక్కని సమాధానాలు కుదిరి వారు ఘనంగా జరుగును గాక. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం నీ దాస్తులను విధవరాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ, స్తుతిస్తూ, కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం మీకు తోడిని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.